హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి ట్యూస్డే రోజు వ్లాగ్ అండి. ట్యూస్డే రోజు అయితే ఇంకా పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే దేవుడి కోసం వడమాల చేద్దాం అనుకున్నానండి ఈరోజు అయితే. సో అందుకనేసి ఇంకా లేచి ఇల్లు అదంతా ఊడ్చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చానండి. కిచెన్లోకి రాగానే ఫస్ట్ ఈ మినప్పప్పు ఉంటుంది కదా, ఇదైతే వడగట్టుకున్నానండి. ఇంకా తర్వాత స్టవ్ మీద పాలలా పెట్టేసి ఇంకొక 15 మినిట్స్ తర్వాత అయితే దీన్ని ఇప్పుడు మిక్సీకి పట్టుకుంటున్నానండి. దీంట్లో అయితే వాటర్ డ్రాప్ లేకుండా అయితే మిక్సీకి పట్టుకోవాలి. ఇంకా మిక్సీ పట్టేటప్పుడు అయితే కొన్ని మిరియాలు యాడ్ చేశానండి. సో ఇంకా దీన్ని చూసారు కదా, కొంచెం బరకగానే మిక్సీకి అయితే పట్టుకున్నాను. ఇంకా వాటర్ వేయట్లేదు కాబట్టి మొత్తం ఒకేసారి పట్టడానికి అవ్వదండి. అందుకనేసి ఒక 2-3 బ్యాచ్లుగా అయితే మిక్సీకి పట్టుకుంటున్నానండి. ఇంకా లాస్ట్ దాంట్లో అయితే మిరియాలు, జీలకర్ర, కొంచెం సాల్ట్ అయితే వేసానండి. ఇంకా అంతకు మించి దీంట్లో అయితే నేను ఏం వేయట్లేదు. ఇంగువ కూడా వేసుకుంటారండి. సో మా ఇంట్లో ఇంగువ అయితే లేదండి. సో అందుకనేసి నేను ఇవే వేసాను. నేనైతే ఇవి అంటే ఈ వడమాల హనుమాన్ జయంతి రోజు చేద్దాం అనుకున్నానండి. ఇంకా అప్పటి నుంచి పోస్ట్పోన్ అవ్వుకుంటూ వచ్చి ఈరోజు చేస్తున్నాను. ఇంకా ఈరోజు దీనికోసం అయితే నేను పొద్దున్నే లేచానండి. మా హస్బెండ్కి ఏంటంటే ఈరోజు ఆఫీస్లో మీటింగ్ ఉంది. తనైతే 9 వరకు ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవాలండి. 8:30, 9 వరకు. ఈ లోపే ఇంకా నేను వడమాల చేసిస్తే టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో వేసి మళ్ళీ ఇంటికి వచ్చి రెడీ అయిపోయి అయితే ఆఫీస్కి వెళ్ళిపోవాలి మా హస్బెండ్. అందుకనేసి నేను 5:30కే లేచానండి. లేచి అయితే ఫాస్ట్గా చేసేస్తున్నాను. సో ఇంక ఇక్కడ చూసారు కదా, మొత్తం మిక్సీకి పట్టుకొని అయితే ఇంకా దాన్ని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకున్నానండి. సో తర్వాత అయితే ఇంకా డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ మీద అయితే. ఇంకా ఇది కొంచెం గట్టిగా ఉంది కదండి, ఇంకా మరీ వడలు గట్టిగా రాకుండా ఉండడానికంటే కొంచెం గుల్లగా రావడానికి అయితే దీంట్లో వేడైనా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి. వేసుకొని అయితే ఇంకా మొత్తం అంతటిని బాగా కలుపుకుంటున్నాను. నేనైతే ఇలా ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఇంకా ఎలా వస్తాయో ఏమో అనేసి కొంచెం టెన్షన్ పడుకుంటూనే చేస్తున్నాను. ఇంకా దేవుడి కోసం చేస్తున్నాను కదండి, కొంచెం పర్ఫెక్ట్గా రావాలి. ఆ టెన్షన్ అయితే ఉందండి మనసులో. సో పర్ఫెక్ట్గా వస్తాయో రావో అనేసి ఇంక ఇక్కడ ఫస్టే మిస్టేక్ చేశానండి. ఇంకా ఇక్కడ అంటే ఒక కర్చీఫ్ వేసుకున్నాను కదా నేను, అదైతే బాగా తడుపుకోవాలండి. నేనేంటంటే జస్ట్ వాటర్ చల్లాను. సో అదే మిస్టేక్ అండి. ఇంకా నేను వాటర్ చల్లి నార్మల్గా వేసాను. సో ఇంక ఇక్కడ చూడడానికి షేప్స్ అదంతా బాగా వచ్చాయి, కానీ ఇంకా తీస్తుంటే మాత్రం అస్సలు సరిగా రావట్లేదండి. వడమాల కోసం చేసే వడలు అయితే పల్చగానే చేసుకోవాలంట. సో నేను కూడా యూట్యూబ్లోనే చూశానులేండి. ఇంకా సో యూట్యూబ్లో చూసి ఇలా చేస్తున్నాను. కాకపోతే ఒక్కటి కూడా రాలేదండి. ఇంకా ఇలా చేస్తే తర్వాత మళ్ళీ నేనైతే కొంచెం కర్చీఫ్ను మొత్తం తడిపి ఇంకా స్టార్ట్ చేశానండి. అప్పుడైతే కొంచెం బాగానే వచ్చాయండి. ఇంక ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ కొన్ని అయితే అంత పర్ఫెక్ట్గా రాలేదండి. 1-2 సార్లు వేసాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మనకి ఏదైనా అంతే కదండి, అంటే ఏ పనైనా మనకు స్టార్టింగ్లోనే రాదు కదా, కొంచెం చేస్తూ ఉంటే దాన్ని ప్రాక్టీస్ అయ్యి మంచిగా వస్తుంది. సో ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే ఒక 2 వేసానండి. ఇంక ఇవైతే కాలుస్తున్నాను. ఇంకా ఈ వడలైతే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి కాల్చామనుకో ఇంకా పైనేమో కలర్ వస్తుంది, లోపలేమో పిండిలా ఉంటుందండి. సో అందుకనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాలుస్తున్నాను. నాకైతే అంటే చాలా టెన్షన్ అయిపోయిందండి, టైంకి అవుతాయా లేదా అనేసి. ఎందుకంటే ఇవి డీప్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటున్నాయండి. ఇంకా ఈలోపు మా హస్బెండ్కి అయితే ఆఫీస్ నుండి ఒకటే ఫోన్ కాల్స్ వస్తున్నాయండి. సో ఇంకా లేట్ అయిపోతుందేమో అనేసి టెన్షన్ పడుకుంటూ అయితే చేస్తున్నాను. ఇంకొక సైడ్ ఏంటంటే ఫస్ట్ ఇవి షేప్స్ సరిగా రాలేదు కదండి, ఇంకా అక్కడే నాకైతే కంగారు స్టార్ట్ అయిపోయిందండి. అన్నీ ఇలానే అవుతాయా, అంటే ముందే ప్లాన్ చేసి చేసుకున్నాను కదా, ఇప్పుడు మంచిగా రాకపోతే ఎలా అనేసి అనుకున్నాను. నేనైతే అంటే నార్మల్గా 21 చేద్దాం అనుకున్నానండి. 21 అయితే నిండుగా అనిపించదు, 41 అలా చేద్దాం అనేసి అనుకున్నాను. 42 కాదండి, సారీ, 41 చేద్దాం అనేసి అనుకున్నామండి. యాక్చువల్లీ అయితే 108 వడలు చేస్తారండి. ఇంకా నాకైతే ఇప్పుడు అంత టైం లేదు. సో అందుకనేసి నేను 41 చేస్తున్నానండి. నెక్స్ట్ ఎప్పుడైనా అంటే నెక్స్ట్ ఇయర్ అలా అయితే ఇంకా నేను అనుకున్న కోరిక మంచిగా నెరవేరితే అయితే 108 వడలు చేద్దాం అనేసి అనుకుంటున్నానండి. ఇంక ఇక్కడ చూసారు కదా, వేస్తుంటే అయితే కొంచెం షేప్స్ అవి అయితే బాగా వస్తున్నాయండి. నేనైతే షేప్స్ మంచిగా వచ్చినవే ఇంకా వడమాలలో అయితే
వేసాను, మిగిలినవి అయితే పక్కకు పెట్టేశానండి. కాకపోతే ఏంటంటే అన్నీ ఒకే సైజులో రాలేదండి. ఫస్ట్ చేసినవి ఏంటంటే కొంచెం అటు ఇటుగా వచ్చాయి, ఇంకా తర్వాత చేసినవన్నీ ఒకే సైజులో వచ్చాయండి. మాల కుచ్చితే అయితే అన్నీ మంచిగా కనిపించాయండి. సో మీకైతే ముందు క్లిప్పింగ్స్లో నేను చూపిస్తాను ఎలా వచ్చాయి ఏంటి అనేసి. ఇంక ఇక్కడ చూసారు కదండి, వేస్తూ వేస్తూ ఉంటే అయితే మంచిగా ప్రాక్టీస్ అయిపోయింది. షేప్స్ అయితే అన్నీ మంచిగా వస్తున్నాయండి. సో ఏదైనా మనకు ప్రాక్టీస్తోనే అవుతుంది కదా. ఇంకా నార్మల్గా మనం ఇంట్లో చేసుకునే వడల్లా కాకుండా ఇలా అయితే పల్చగా చేసుకోవాలంట. సో అందుకనేసి కొంచెం పల్చగా చేస్తున్నానండి. ఇంకా నాకైతే ఇంతకంటే పల్చగా చేయడానికి రాలేదు. సో అందుకనేసి ఇంకా నార్మల్గా చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే అన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే కాల్చుకొని ఇంకొక గిన్నెలో అయితే వేసుకుంటున్నానండి. సో ఇంక ఇక్కడ కొంచెం ఎక్కువగా డీప్ ఫ్రై అయిపోయాయి. మా బాబు వచ్చాడండి మధ్యలో, తనకి ఏదో కావాలంటే ఇంకా అది ఇచ్చి ఇటు చూసేలోపు కొంచెం కలర్ ఎక్కువ వచ్చాయి. సో అన్నీ అయితే ఇలా వడలైతే చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా తర్వాత అయితే నేను మన దారం ఉంటుంది కదండి, దేవుడు అంటే పూజ దగ్గర మనం వాడే దారం ఉంటుంది కదా, సో అదైతే తీసుకొని ఇంకా దాన్ని 3 వరుసలు పెట్టుకున్నానండి. పెట్టుకొని దానికైతే కొంచెం పసుపు అయితే ఇలా మొత్తం అంటించేసానండి. ఇంకా తర్వాత అయితే ఈ మాల గుచ్చుతున్నానండి. చెప్పాను కదా, నేనైతే 41 అంటే వడలతో అయితే ఇలా మాల ప్రిపేర్ చేశానండి. చూసారు కదా, వడలైతే అన్నీ ఒకే సైజులో వచ్చాయండి. అంటే నార్మల్గా కొన్ని సైజులు అటు ఇటుగా ఉన్నా కానీ ఇంకా మనం మాల కుచ్చాకైతే అన్నీ ఒకే సైజులో మంచిగా కనిపిస్తూ ఉన్నాయండి. నాకు ఇలాంటి దేవుడికి సంబంధించినవి చెప్పేటప్పుడు అయితే కొంచెం తడబడుతూ ఉంటానండి. అంటే భయమవుతూ ఉంటుంది కరెక్ట్గా చెప్తున్నానో లేదో అనేసి. సో అందుకనేసి ఇలాంటివి ఎక్కువ షేర్ చేయనండి నేనైతే. అంటే మాకు తోచింది మేము చేస్తూ ఉంటాం దేవుడికైతే. కాకపోతే ఇంకా నాకు పర్ఫెక్ట్గా తెలియదు కదా, ఇంకా మనకు తెలియని దాని గురించి ఎక్కువగా మాట్లాడకూడదు కదండి. సో అందుకనేసి నేనైతే ఎక్కువ డీటెయిల్డ్గా ఏం షేర్ చేయనండి. ఇంక ఇక్కడ చూసారు కదా, అన్ని వడలైతే కుచ్చి ఇంకా ప్లేట్లో అయితే పెట్టానండి. నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇంకా ఈ లోపు అయితే మా హస్బెండ్ ఇంట్లో పూజ అదంతా కంప్లీట్ చేసుకొని రెడీ అయిపోయారండి. తనకైతే ఇచ్చేసాను. ఇంకా తను తీసుకొని టెంపుల్కి వెళ్ళారండి. మేము కూడా వెళ్ళాల్సిందే టెంపుల్కి, కాకపోతే ఇంకా పిల్లలు లేవలేదండి. సో బాబు నాతో పాటు లేచాడు కానీ ఇంకా పాప లేవలేదండి. పొద్దున్నే ఇంకా పిల్లల్ని లేపి స్నానాలు చేపించి ఇంకా టెంపుల్కి అంటే పిల్లలు కొంచెం అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వరు కదండి. ఇంకా మళ్ళీ మేము అందరం వెళ్ళామనుకో చాలా లేట్ అయిపోతుందండి. ఇంకా మా హస్బెండ్కి ఏమో ఆఫీస్లో మీటింగ్ ఉంది. సో అందుకనేసి తను ఒక్కడు వెళ్ళాడనుకో తొందరగా వెళ్ళేసి వస్తాడు. సో అందుకే తను ఒక్కరే వెళ్ళేసి వచ్చారండి. ఇంకా తను రాగానే నేనైతే టీ పెట్టి ఇచ్చేసాను. కొన్ని వడలు అయితే షేప్ అవుట్ అయ్యాయి కదండి, ఇంకా ఆ వడలు అయితే మా హస్బెండ్కి పెట్టానండి. తను తినేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారండి. ఇంక ఇక్కడ నేనైతే పాలు కొన్ని బాబుకు తాగిపించేసి మిగతా పాలు అయితే తోడు పెడదామనేసి కొంచెం కాగబెట్టేసి ఇక్కడ గిన్నెలో అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా మా హస్బెండ్ అయితే అంటే నార్మల్గా టెంపుల్ నుంచి వచ్చాకైతే వెజిటేబుల్స్ తీసుకురమ్మంటే ఇంకా ఆలు తీసుకొచ్చారండి. అలాగే ఒక పెరుగు ప్యాకెట్ కూడా తెప్పించాను. ఇంట్లో ఉన్న పెరుగుతో తోడిస్తే ఏంటంటే ఆ పెరుగు కొంచెం పుల్లగా ఉందండి, ఈ పెరుగు మొత్తం పుల్లగా అయిపోతుంది. సో అందుకనేసి ఒక ప్యాకెట్ తెప్పించి అయితే ఇంకా తోడు పెట్టాను. తర్వాత అయితే రైస్ కడిగి పక్కన పెట్టుకున్నానండి. అలాగే చారు కోసం అయితే చింతపండు కూడా నానబెట్టుకున్నానండి. పచ్చిపులుసు అండి, మా సైడ్ అయితే పచ్చిపులుసు అంటాము. సో దానికోసం అయితే చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకొని ఇంకా ఆలు ఫ్రై చేసుకుందాం అనేసి అయితే ఆలు మొత్తం పీల్ చేస్తున్నానండి. ఇంకా అంటే ఈ ఆలు పీల్ చేసి ఇదంతా పని చేసే కంటే ముందే పిల్లలిద్దరికీ అయితే కొంచెం ఫ్రెష్ చేపించేసానండి. సో స్నానాలు అలా చేపించేసి కొన్ని వడలు మిగిలిపోయాయి కదండి, అవైతే పిల్లలిద్దరికీ ఇచ్చేసాను. వాళ్ళైతే తిన్నారండి. సో పాప తిన్నది కానీ బాబు అయితే ఎక్కువ తినలేదండి. తనకైతే పాలు తాగిపించేసాను. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఏం ప్రిపేర్ చేయలేదండి. పిల్లలకైతే ఆకలి అవుతుంది కదా అనేసి త్వరగా అయితే వంటే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇంట్లో అయితే ఎక్కువ కూరగాయలు ఏం లేవండి. ఇంకా అప్పటికప్పుడు ఆలు అయితే తొందరగా అయిపోతుంది అనేసి ఇంకా తీసుకొచ్చి ఇచ్చేళ్ళారండి మా హస్బెండ్ అయితే. అంటే ఆలు అయితే ఏ షాప్లో అయినా దొరుకుతుంది కదండి, ఇంకా కూరగాయలు తేవాలంటే సపరేట్గా మార్కెట్కి వెళ్ళాలి. అందుకనేసి ఇంకా ఆలు ఫ్రై చేసి చారు చేయనేసి ఇంక ఇవి ఇచ్చేళ్ళారండి. సో ఇంక ఇక్కడైతే నేను ఆలు మొత్తం పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఆలు ముక్కలు ఎంత చిన్నగా ఉంటే అంత తొందరగా ఫ్రై అవుతాయండి. సో అందుకనేసి నార్మల్గా ఉడకబెట్టేటివి అయితే పెద్దగా కట్ చేసినా ఏం కాదండి. నేను ఇక్కడ ఉడకబెట్టట్లేదు కదా, సో అందుకనేసి చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇంకా ప్రతిసారి అయితే కట్ చేయగానే వీటిని వాటర్లో వేస్తానండి, కలర్ చేంజ్ అవ్వకుండా. ఇంకా ఈరోజు అయితే తొందరగానే కర్రీ చేస్తాను కదా అనేసి ఇంకా వాటర్లో అయితే ఏం వేయట్లేదు. ఇంకా ఇవి మొత్తం కట్ చేయడం కంప్లీట్ అయిపోగానే ఇంకా ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నానండి. మీలో ఎంతమందికి ఆలు ఫ్రై ఇంకా చారు కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఫేవరెట్ అండి. చిన్నప్పుడు అయితే ఇంకా ఆలు ఫ్రై చారు. సో నోరు తెరిస్తే ఆలు ఫ్రై చారు చేయమనేదాన్ని మా మమ్మీని. మా మమ్మీ ఏమో ఆలు కర్రీ అస్సలు చేస్తుండేది కాదండి. అంటే నార్మల్గా మా మమ్మీకి అయితే బ్యాక్ పెయిన్ ఉందండి. ఇంకా ఆలు కర్రీ తింటే ఎక్కువ అవుతుంది అనేసి ఇంకా తను అస్సలు చేయకపోతుండే. మేమైతే సమ్మర్ హాలిడేస్లలో ఇంకా ఎక్కువ కూరగాయలు దొరకవు కదండి, ఇంకా
అప్పుడైతే ఈ ఆలు తెచ్చుకొని ఇంకా ఫ్రై చేసుకొని నార్మల్గా చింతపండు అయితే ఫుల్గా ఉంటుందండి మాకు. ఎందుకంటే ఇంటి చుట్టూ చింత చెట్లే ఉండేవి. సో ఆ చింతపండు అయితే ఇంకా కావాల్సినంత వాడుకునేదండి. ఇంకా చింతపండుతో అయితే పచ్చి పులుసు చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెసే కదండి. సో సింపుల్గా అలా చింతపండుతో చారు చేసుకొని ఈ ఆలు ఫ్రై చేసుకొని తినేవాళ్ళమండి. ఇంకా నాకు ఎప్పుడు ఆలు ఫ్రై చేసినా అదే గుర్తొస్తుంది. ఇంక ఇక్కడైతే నేను కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. ఇంకా ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా తర్వాత అయితే జీలకర్ర ఆవాలు వేసుకున్నానండి. అవి ఫ్రై అవుతూ ఉంటే అయితే కరివేపాకు వేసుకున్నాను. ఇంకా కరివేపాకు మంచిగా చిటపటలాడిన తర్వాత అయితే ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. వేసుకొని అయితే ఒకసారి కలుపుకుంటున్నాను. ఇలాంటి ఫ్రై కర్రీస్కి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. సో అందుకనేసి కొంచెం ఎక్కువే వేసాను ఆయిల్ అయితే. ఇంకా ఉల్లిగడ్డ పూర్తిగా ఫ్రై అవ్వ ముందుకే నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని ఇంకా తర్వాత పసుపు వేసుకుంటున్నాను. ఆనియన్ ఎందుకు పూర్తిగా ఫ్రై అవ్వనివ్వలేదంటే ఇంకా ఆలుతో పాటు ఫ్రై అవుతూ ఉంటుందండి. సో అందుకనేసి ఎక్కువగా ఫ్రై చేయలేదు. మళ్ళీ ఇప్పుడే మొత్తం ఫ్రై చేశాను అనుకో ఆనియన్ మొత్తం ఇంకా కర్రీలో మాడిపోయినట్టు అవుతుందండి. సో అందుకనేసి ఇది ఒక టిప్పు, ఎవరికైనా యూజ్ అవుతే యూజ్ చేసుకోండి. ఇంక ఇక్కడైతే ఆలు వేసుకొని మంచిగా కలుపుకుంటున్నానండి. కలుపుకొని అయితే దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే ఆలు మొత్తం కొంచెం ఆయిల్లో ఫ్రై అయినట్టు అయ్యి ఇంకా టేస్ట్ అయితే బాగుంటుందండి. సో అందుకనేసి ఇంకా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉడికిస్తున్నానండి. మామూలుగా సిమ్లో పెట్టుకున్నాం అనుకో ఆలు మొత్తం ఒకటేసారి ఆ ఆవిరికి మెత్తగా ఉడికిపోతుందండి. అంత టేస్టీగా అనిపించదు. సో అందుకనేసి ఇలా చేస్తున్నానండి. ఇంకా ఆలు ఉడికే గ్యాప్లో అయితే ఇంకా ఫస్ట్ చింతపండు నానబెట్టుకున్నాను కదండి, ఆ చింతపండు రసం అయితే తీసుకుంటున్నాను. ఇంకా నేను ఈ పని చేసుకుంటుంటే మా పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారండి. ఏ ఊళ్ళో కాలం ఏందో ఈరోజు అయితే కొట్టుకోకుండా ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు. నేను ఈ వంట చేసేంతసేపు కూడా వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారి కూడా కొట్టుకోలేదండి. నాకైతే వండర్ అనిపించింది. ఇంక ఇక్కడైతే నేను చింతపండు రసం మొత్తం తీసుకుంటున్నానండి. మా చింతపండు ఏంటంటే చాలా పుల్లగా ఉంటుంది, కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా చింతపండు రసం తీసుకున్నాక దాంట్లోకి అయితే కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కొంచెం బెల్లం ముక్క వేసానండి. పులుపు బాగుంటుందని చెప్పాను కదండి, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి అయితే బెల్లం వేసుకున్నాను. అలాగే దీంట్లోకి అయితే కొంచెం కారం ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. కారం అయితే చాలా తక్కువ వేసాను నేను. ఇంకా ఇవన్నీ వేసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఒకసారి అయితే ఇక్కడ ఆలు ఉంటుంది కదా దాన్ని అయితే కలుపుకుంటున్నానండి. ఇది హై ఫ్లేమ్లో పెట్టానని చెప్పాను కదండి, సో మాడిపోయినట్టు అయింది. ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుందండి. కాకపోతే మరీ ఇంతగా మార్చుకోకండి మీరైతే. నాది కొంచెం ఎక్కువగానే మాడింది. దాన్ని మొత్తం కార్నర్స్ అంతా గీక్కుంటూ అయితే ఫ్రై చేస్తున్నానండి. సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. లాస్ట్లోనే ఉప్పు కారం అయితే వేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఏం వేయట్లేదు. కొంచెం ఉప్పు అయితే ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు వేసాను అంతే అండి. ఇంకా దీంట్లో ఎలాంటి మసాలాలు ఏమైతే ఇప్పుడు వేయలేదు నేను. ఇంకా అవి ఇప్పుడే వేసుకున్నాం అనుకో కర్రీ మొత్తం మాడిపోయినట్టు అవుతుందండి. అంటే బాగా మాడిపోయి ఒక రకమైన చేదులా వస్తుంది. సో అందుకనేసి ఇంకా ఈ ఆలు మొత్తం ఉడికాకే అంటే కారం అవి అయితే వేసుకుంటానండి. ఇంక ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆలు అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో అయితే నేను కారం వేసుకుంటున్నాను. కారం అయితే కొంచెం ఎక్కువగానే వేసానండి. ఎందుకంటే చారులో కలుపుకుంటాం కదండి, కారం పెద్దగా తెలియదు. సో అందుకనేసి కొంచెం ఎక్కువే వేసాను. అలాగే ధనియాల పొడి కూడా వేసుకుంటున్నానండి. ఈరోజు చేసిన వంటలలో అయితే ఈ ఆలు ఫ్రై, చారు ఈ రెండే బాగా వచ్చాయండి. సో అన్నీ అయితే కొంచెం ఫెయిల్ అయ్యాయి అనిపించింది. ఇంకా ముందు కూడా కొన్ని వంటలు చేశాను, అవి కూడా ఫెయిల్ అయ్యాయండి. సో అవి కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంక ఇక్కడ చూసారు కదా కారం ఉప్పు అవి వేసుకున్నాకైతే మంచిగా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు ఈ కలర్ చూడండి, కర్రీ చూడగానే టెంప్టింగ్గా ఉంది కదండి. టేస్ట్ కూడా అంతే బాగా వచ్చిందండి కర్రీ అయితే. ఇంక ఇక్కడైతే అంతా ఒకసారి కలుపుకొని ఒక 1-2 మినిట్స్ అయితే మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నానండి. ఇంక ఇప్పుడైతే అస్సలు హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి, కర్రీ మాడిపోతుంది. సో అందుకనేసి సిమ్లో పెట్టుకొని కలుపుతూ అయితే మంచిగా ఉడికించుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి. ఇంకా కర్రీని అయితే దించి పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా ఇదే స్టవ్ మీద అయితే నేను చారు తాలింపు కూడా పెట్టుకోవాలండి. ఇంకొక స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశాను. ఈ కర్రీ చారు అయ్యేలోపు అన్నం కూడా ఉడికిపోతే పిల్లలిద్దరికీ తినిపించేయచ్చు. ఇంకా నేను పొద్దున వడ చేశాను కదండీ, అదే మూకుల్లో అయితే ఇప్పుడు చారు కూడా పోపు పెడుతున్నాను. సో కొంచెం ఆయిల్ తీసి పక్కన పెట్టుకొని ఇంకా కొంచెం ఆయిల్ అయితే దీంట్లో ఉంచానండి. సో ఇప్పుడు ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత అయితే దీంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం పసుపు, అలాగే మెంతిపిండి ఉంటుంది కదండి, అవన్నీ వేసుకొని అయితే చారు తాలింపు పెడుతున్నానండి. సో మీరు కూడా ఇలానే చేసుకుంటారా? కామెంట్ చేయండి. ఇంకా మీలో ఎంతమందికి ఈ పచ్చి పులుసు తెలుసో కూడా కామెంట్ చేయండి. తెలంగాణ వాళ్ళకైతే అందరికీ తెలిసే ఉంటుంది. ఆంధ్ర వాళ్ళు రసం ఎలా చేసుకుంటారో మన తెలంగాణ వాళ్ళైతే అంటే పచ్చి పులుసు అలా చేసుకుంటారండి. సమ్మర్ వచ్చిందంటే ఖచ్చితంగా రోజు ఇదే ప్రిపేర్ చేసుకుంటారండి.
చాలా బాగుంటుంది ఫ్రై కర్రీస్లోకి. అలా అయితే ఇంకా కొత్తగా పెట్టిన మామిడికాయ పచ్చడిలోకి కూడా సూపర్గా ఉంటుందండి. ఇంక ఇదైతే ఆఫ్టర్నూన్ టైం అండి. ఇంకా నేను వంట చేశాక పిల్లలకి తినిపించేసాను. మా హస్బెండ్ అయితే వచ్చారండి, పాపం ఫుల్ ఎండలో పడొచ్చారు. ఇంకా రాగానే నాకే బాధ అనిపించి షర్బత్ చేస్తున్నానండి. సో ఎండలు అయితే బాగా కొడుతున్నాయి కదా, మీ హస్బెండ్స్ కూడా ఎండలో పోయి రాగానే మజ్జిగనో షర్బతో ఏదో ఒకటి చేసి ఇవ్వండి. వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు ఎండలో పోయి వచ్చినందుకు. రోజు మా హస్బెండే అడుగుతారండి చెయ్యి చెయ్యి అనేసి. ఈరోజు అయితే ఇంకా నేనే చేస్తున్నాను తను అడగక ముందుకే. సో అంత ఎండ కొడుతుంది బయట అయితే. నేను కొంచెం బట్టలు ఎండేయడానికి వెళ్ళొచ్చానండి. ఆ ఎండకే నేనైతే తట్టుకోలేకపోయాను. వామ్మో, ఇంకా ఎండలో ఎలా తిరుగుతున్నారో ఎలా పని చేస్తున్నారో ఒక్కొక్కరు అనిపిస్తుందండి. ఇంక ఇక్కడైతే నా స్టైల్లో షర్బత్ సో చాలా వీడియోస్లలో చూపిస్తున్నాను కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తనకు అది చేసి ఇచ్చేసానండి. ఇంకా తర్వాత తను లంచ్ కూడా చేశారు. ఇదైతే ఇంకా ఆఫ్టర్నూన్ టైమే అండి. పిల్లలకైతే తినిపించేసి వాళ్ళని పడుకోబెట్టేశానండి. వాళ్ళు పడుకున్నాక నేను ఇంకా కొన్ని బట్టలు ఉంటే అవి మడత పెట్టేసి తర్వాత కిచెన్లోకి వచ్చేసి ఈ బౌళ్ళు ఇవన్నీ అయితే తోముతున్నానండి. ఇంకా పొద్దున్న నుంచి 2-3 రెసిపీస్ చేశాను కదండి, బౌళ్ళు అయితే ఎక్కువగానే పడ్డాయి. సో అన్నీ తోమి పెట్టుకున్నాను అనుకో, పిల్లలు లేచాక కొంచెం వాళ్ళతోనే టైం స్పెండ్ చేయొచ్చు. అందుకనేసి ఇంకా ఇప్పుడు కిచెన్లో ఉడకబోస్తున్నా కానీ ఈ పని అయితే చేస్తున్నానండి. ఈ ఎండాకాలంలో అయితే కిచెన్లో పని చేయాలంటే మాత్రం ఏడుపు వస్తుందండి, కానీ తప్పదు, ఇంకా ఏం చేస్తాము. సో కొంచెం నేనైతే మార్నింగ్ పూట అంటే కొంచెం చల్లగా ఉంటుంది కదండి, చల్లగా ఉన్నప్పుడే పనులన్నీ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈవినింగ్ అనుకోండి, ఈవినింగ్ కూడా కొంచెం చల్లగా అవుతుంది కదా, సో అప్పుడు అన్నీ పనులు చేస్తానండి. లేదనుకో ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అయ్యే ముందు అయితే కిచెన్లో ఉన్న బౌళ్ళు అవన్నీ అయితే తోమేసి ఇంకా అప్పుడు ఫ్రెష్ అయ్యి వస్తానండి. సో అలా అయితే కొంచెం స్వెట్ అదంతా అనిపించేది నాకైతే. కిచెన్లో కూడా ఒక ఫ్యాన్ ఉంటే అయిపోతుండే అండి, మా కిచెన్లో అయితే లేదు. అప్పుడు ఏంటంటే కిచెన్లో ఫ్యాన్ ఉంటే గ్యాస్ ఎక్కువ వేస్ట్ అవుతుంది అనేసి ఫ్యాన్ అయితే పెట్టించుకోలేదండి. ఇంక ఇప్పుడేమో ఉడకపోతకి ఫ్యాన్ ఉంటే అయిపోతుండే అనిపిస్తుందండి. సో ఇంక ఇక్కడైతే ఈ బౌల్ తోమడం మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. బౌళ్ళు అయితే నాకు ఎక్కువగానే పడతాయండి. సో ఇంకా ఈరోజు కొంచెం ఎక్కువ రెసిపీస్ చేశాను, ఇంక ఎక్కువగానే పడ్డాయండి బౌళ్ళు అయితే. సో ఈ బౌల్ ఎప్పటికప్పుడు తోముకుంటేనే బెటర్ అండి. ఒకేసారి ఇంకా మనం అన్నీ తోముకోవాలనుకున్నాం అనుకో చాలా టైం పడుతుంది, చిరాకు వచ్చేస్తుందండి. ఇంక ఇక్కడైతే బౌల్ తోమడం మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇప్పుడైతే బౌల్ అన్నీ కడిగేస్తున్నానండి. కడిగి అయితే ఇంక ఇక్కడ కౌంటర్ టాప్ పైనే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే ఒక 2 రెసిపీస్ ట్రై చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం కూడా ఈ పనులన్నీ ఇప్పుడే కంప్లీట్ చేసి పెట్టుకుంటున్నాను. సాయంత్రం టైంలో అయితే ఇంకా అవి ట్రై చేస్తానండి. అవి ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటి అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇంక ఇక్కడ చూసారు కదా, ఈ బౌల్ కడగడం కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. నేను బౌల్ కడిగి ఇంకా హాల్లోకి వచ్చానండి. పిల్లలిద్దరు కూడా లేచారు. సో ఇంక ఇప్పుడు హాల్ చూడండి ఎలా ఉందో. మా బాబు లేవగానే కొన్ని పుట్నాలు పెట్టానండి, అవి మొత్తం కింద పడేసి ఇంకా ఆగమాగం చేశాడండి. ఇప్పుడైతే నేను ఇల్లు మొత్తం సర్దేసి ఇంకా నీట్గా అయితే ఊడవాలండి. సోఫాలు అయితే ఎన్నిసార్లు సర్దినా కానీ మళ్ళీ దాని మీద ఎక్కడ లేని బట్టలన్నీ వచ్చి పడతాయండి. ఇల్లు మొత్తం సర్ది ఇప్పుడే ఊడ్చానండి. సో ఇంకా ఇది సర్దినంత సేపు కూడా ఉంటుందో ఉండదో తెలియదు. మా హస్బెండ్ అయితే ఇంకా బాబుని తీసుకొని బయటికి వెళ్ళాడండి. ఇంకా మా బాబుని తీసుకొని వెళ్ళాడు, పాపని తీసుకెళ్ళలేదనేసి పాప ఏడుస్తుందండి. ఇంట్లో అయితే ఫ్రూట్స్ ఏం లేవండి. సో ఇంకా జ్యూస్ కావాలనేసి అడిగింది మా పాప. ఫ్రూట్స్ తీసుకొస్తా అనేసి ఇంకా మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళారండి. సో ఇంకా మా హస్బెండ్ బయటికి వెళ్తుంటే బాబు ఏడ్చి బయటికి వెళ్ళాడు. సో ఇంకా పాపనేమో ఇద్దరు బైక్ మీద పట్టరు కదా అనేసి తీసుకెళ్ళలేదండి. సో ఇంకా దానికోసం పాప ఇప్పుడు ఏడుస్తుంది చూడండి. నీకు మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ చేసినా, మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ చేయనా బిజు, ఐస్ క్రీమ్ చేయాలా నీకోసం, చేయాలా వద్దా, చేయనా, మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ చేసిస్తా, ఓకేనా, ఓకేనా, ఓకే అను గట్టిగా, ఓకే గట్టి చెప్పు. ఏం కావాలి నీకు, ఏం చేయాలి, ఏం చేయాలి ఇప్పుడు నీకోసం, ఇప్పుడు జ్యూస్ చేస్తా, ఐస్ క్రీమ్ కూడా ఇప్పుడే చేస్తా, కాకపోతే అది రేపటి వరకు అవుతుంది. రేపు ఆఫ్టర్నూన్ ఐస్ క్రీమ్ తినొచ్చు, ఓకేనా, ఓకేనా. ఫుల్గా ఉబ్బరిస్తుందండి. ఇప్పుడే ఫ్యాన్ బంద్ చేశాను ఇల్లు ఉడుస్తా అనేసి. ఇంకా ఫుల్గా ఉడకబోస్తుంది. మళ్ళీ ఇప్పుడైతే ఫ్యాన్ వేయాలండి. పాప అయితే ఇంక ఇప్పటిదాకా పడుకొని ఇప్పుడే లేచిందండి. సో ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవి అయితే చేసుకోవాలి. బౌల్ అయితే పిల్లలు ఇద్దరు పడుకున్నప్పుడే తోమేశానండి. ఇంక ఇప్పుడైతే మా హస్బెండ్ కోసము కూల్ కాఫీ చేయాలి. అలాగే ఇంకా పిల్లల కోసం అయితే జ్యూస్ కూడా చేసి ఇవ్వాలండి. అది
లేరా నీకోసం వాటర్ మిలాన్ ఐస్ క్రీమ్. వాటర్ మిలాన్ ఐస్ క్రీమ్ చేయనా? చూసారు కదండి మా పాప నత్తి మాటలు అయితే ఇంకా వాటర్ మిలాన్ ఐస్ క్రీమ్ అనేది అనరావట్లేదండి. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ బయటికి వెళ్ళి వాటర్ మిలాన్ తీసుకొచ్చారండి. బయట మస్క్ మిలాన్ లేవట, ఇంకా మా పాపకేమో మస్క్ మిలాన్ జ్యూస్ కావాలటండి. సో అవైతే మంచిగా లేవని తీసుకురాలేదండి. ఈ వాటర్ మిలాన్ చూడండి ఎంత బాగుందో, అసలు ఫస్ట్ టైం అండి ఇంత మంచిది దొరికింది. చాలా టేస్టీగా కూడా ఉందండి. సో దీన్ని అయితే ఒక ముక్క పిల్లలకు కట్ చేసి ఇచ్చానండి. ఇంకొకటేమో నేను ఐస్ క్రీమ్ చేద్దామనేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను. కింద కొంచెం తీసేసానండి, అది మంచిగా నిలబడట్లేదు అనేసి కొంచెం తీసేసి ఇలా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకుంటున్నాను. అసలు నేను అనుకున్నాను కదండి, అంటే నేను ఏ వంట చేసినా కానీ బాగా సక్సెస్ అవుతుందండి. సో నేను ఏది చేసినా బాగానే వస్తుంది, దానిదేముందిలే ఓసి అయితే ఎక్కువైపోయిందండి, ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే. సో ఇంక ఇక్కడైతే చూసారు కదా, పుచ్చకాయనైతే మొత్తం దాని లోపల ఉన్నదంతా తీసుకుంటున్నానండి. తీసుకొని అయితే ఇప్పుడు దీన్ని మిక్సీలోకి వేసుకోవాలండి. లోపలది అయితే నేను మొత్తం కూడా తీయలేదండి, యాక్చువల్లీ నీట్గా తీయాల్సి ఉండే, తర్వాత అనిపించింది. ఇంకా కింద పార్ట్ ఏంటంటే మరీ ఎక్కువ తీసాను అనుకో కింద హోల్ పడేటట్టుంది. సో అందుకనేసి మొత్తానికైతే ఎలానో అలా ఇలా కొంచెం తీసుకున్నానండి. ఇప్పుడైతే ఈ ముక్కలను అన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. గింజలు అయితే కొన్ని కొన్ని పడ్డాయండి లోపల, కొన్ని కొన్ని అయితే ఇంకా ఆ వాటర్లోనే ఉండిపోయాయి. ఇంకా ఈ వాటర్ మొత్తం వేసుకున్నాను అనుకో బాగా లూజ్గా అయిపోతుంది అనేసి కొన్ని వాటర్ వేసానండి. దీంట్లోకి అయితే నేను ఒక హాఫ్ కప్ అయితే విప్పింగ్ క్రీమ్ కూడా వేసుకుంటున్నానండి. ఇంకా నేను కేక్స్ చేస్తున్నాను కదా, విప్పింగ్ క్రీమ్ అయితే ఇంట్లో ఉందండి. ఇంకా అదైతే కొంచెం బయట పెట్టాను లిక్విడ్లా అయ్యే వరకు అయితే. ఇంక ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను. ఈ రెసిపీ అయితే చాలామంది ట్రై చేసి పెడుతున్నారు కదండి. సో మనం కూడా చేసి పెడదాం పిల్లలకు కూడా, అంటే వాళ్ళు బయట ఐస్ క్రీమ్స్ కొనివ్వకుండా ఇంట్లోనే చేసి పెడితే బెటర్ కదా అనేసి అయితే ట్రై చేస్తున్నానండి. ఇంక ఇక్కడ చూసారు కదా, నేను దీన్ని బాగా మిక్సీకి పట్టాల్సి ఉండే అండి. నాకేమనిపించింది అంటే మనం తింటూ ఉంటే మధ్య మధ్యలో వాటర్ మిలాన్ పీసులా తాకితే టేస్ట్ బాగుంటుందేమో అనేసి నేను అలా చేశాను. సో దీని ఫైనల్ రిజల్ట్ అయితే నేను ఇంకా చూడలేదండి. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేది నైటే, రేపు చూడాలండి ఎలా ఉంటుందో ఏంటో అనేసి. కాకపోతే నాకు ఇప్పుడు అనిపిస్తుందండి, సో ఏదైనా మిస్టేక్ చేశానో ఏంటో అనేసి రేపు పొద్దుటి వరకు చూస్తే తెలుస్తుందండి. సో దాన్ని అయితే ఒక పేపర్ అంటే కవర్ పెట్టేసి రబ్బర్ పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి. ఇంకా తర్వాత మా హస్బెండ్ కోసం అయితే కూల్ కాఫీ చేసిద్దాం అనుకున్నాను కదండి. సో కోల్డ్ కాఫీ అదైతే ఇక్కడ చేస్తున్నానండి. దానికోసం అయితే ముందుగా మిక్సీ జార్లోకి అయితే నేను కాఫీ పౌడర్ ఉంటుంది కదా, కాఫీ పౌడర్ అలాగే షుగరు ఇంకా ఐస్ క్యూబ్స్ అయితే తీసుకున్నానండి. యాక్చువల్లీ నేను దీనికోసం ఐస్ క్యూబ్స్ పెట్టాను. ఇంకా మా పిల్లలు ఏంటంటే ఊరికే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తున్నారండి. దానివల్ల ఏంటంటే ఐస్ క్యూబ్స్ సరిగా కాలేదు. ఇంకా అవి కొంచెం లిక్విడ్గా ఉంటే ఇంకా అవే వేసానండి. తర్వాత అయితే కొంచెం కూల్ వాటర్ వేసుకున్నాను. ఇంకా మిక్సీ పట్టుకున్న ఇది ఉంది కదండి కాఫీ పౌడరు, సో అదైతే వేసుకున్నానండి. ఇక్కడే నాకైతే ఏదో తేడా కొట్టింది. తర్వాత అయితే పాలు యాడ్ చేసుకున్నానండి. ఇంకా పాలు యాడ్ చేసుకొని పైనుంచి అయితే ఇంకా స్టైల్కి కొంచెం విప్పింగ్ క్రీమ్ కూడా పెట్టుకుంటున్నానండి. సో ఈ కోల్డ్ కాఫీ కూడా యావరేజ్గా వచ్చిందండి. అంటే నార్మల్గా దాన్ని బాగా కలపాలండి, కలిపితే అయితే పైకి ఒక నురగలా వస్తుంది. నేను కలపలేదండి, లాస్ట్లో కొంచెం ఉన్నప్పుడు కలిపాను. సో అప్పుడు టేస్ట్ బాగా తెలిసిందండి. ఇంకా నేను రేపు మళ్ళీ ట్రై చేస్తాను. సో నాకు ఏదన్నా అంటే ఫెయిల్ అయితే అది వచ్చే వరకు చేయాలనిపిస్తుందండి. రేపు ట్రై చేసి మీకు మళ్ళీ చూపిస్తానండి. ఇంక ఇక్కడైతే ఆ పనులన్నీ కంప్లీట్ అయిపోయి బిల్డింగ్ పైకి వచ్చానండి వాకింగ్కి అయితే. ఇంకా ఈ రోజు అయితే దగ్గర ఒక 1 అవర్ వాకింగ్ చేశానండి. ఫుల్గా స్వెట్ వచ్చింది. ఇంకా కిందికి వచ్చేసి ఇంకా ఇందాక రెసిపీస్ ట్రై చేశాను కదండి, ఆ బౌల్ ఉండే ఇంకా ఆ బౌల్లన్నీ తోమేసి ఇంకా రైస్ పెట్టేశానండి. తర్వాత అయితే పిల్లలకి స్నానాలు చేపించి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా పిల్లలకైతే అన్నం కూడా తినిపించేశానండి. ఇంకా వాళ్ళు ఆడుకుంటూ ఉంటే నేనైతే ఇక్కడ దోసపిండి మిక్సీకి పట్టుకుంటున్నానండి. గ్రైండర్లో వేయాలనిపించట్లేదండి, అంటే చాలా టైం పడుతుంది. సో అందుకనేసి ఇంకా మిక్సీలోకే వేసాను. వేసి అయితే ఇంకా దాన్ని అంటే ఒక గిన్నెలో వేసుకొని మంచిగా మూత పెట్టి పక్కన పెట్టానండి. ఈ ఎండాకాలం అయితే కొంచెం పెద్ద గిన్నెలు తీసుకోవాలండి, లేదనుకో పిండి మొత్తం పైకి పొంగొచ్చేస్తుందండి. సో అందుకనేసి నేనైతే కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాను. ఇంకా మొత్తం మిక్సీ పట్టుకున్నాక మూత పెట్టి పక్కకు పెట్టానని చెప్పాను కదండి. తర్వాత అయితే డిన్నర్ చేసాక వచ్చిన బౌళ్ళు ఉంటాయి కదా, ఇంకా ఆ బౌళ్ళన్నీ కూడా క్లీన్ చేసుకున్నానండి. సో ఇంకా అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత పిల్లలిద్దరూ పడుకున్నాక ఇప్పుడైతే నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఇప్పుడు టైం ఎంత అయి ఉంటుందో మీరు గెస్ట్ చేయండి. సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.